బ్రేకింగ్ న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరులోని విలేమాన్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చేవెళ్ల బస్సు ప్రమాదానికి నిరసనగా ప్రజలు ఆందోళనకు దిగారు. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు తాండూరు ప్రజలు. వెంటనే తాండూరు రోడ్లు బాగు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించమంటూ నినాదాలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని విలేమాన్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ఏదైతే చేవెళ్లలోని బస్సు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి కూడా ఇటు రోడ్డుపై బైఠాయించి మరి అక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాగు చేసేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదిలి వెళ్లేదే లేదు అంటూ ప్రజలైతే నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కలెక్టర్ వచ్చి వారికి హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి మేము వెళ్ళము. అక్కడ రోడ్ల మరమ్మతులు జరగాలి. ఇంకా నిన్న ఏదైతే చేవెళ్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందో బస్సు ప్రమాదానికి సంబంధించి అలాంటి ప్రమాదాలు ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇంతకు ముందు కూడా అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కానీ నిన్న జరిగింది ప్రమాదం చూసుకుంటే అతి భారీ ప్రమాదం అంటూ కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా అధికారులు దీనిపై చర్యలు తీసుకొని అంటే దీనిపై రోడ్లు మరమ్మతులు చేపడితే గానీ ఇలాంటి ప్రమాదాలన్నింటినీ కూడా నివారించవచ్చు. సో అప్పటి వరకు మాకు కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే మేము ఈ ధర్నాని విరమించుకుంటామంటూ కూడా అక్కడ రోడ్డుపై బైఠాయించి మరి ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు భారీగా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసుల మాట కూడా వాళ్ళు వినకుండా కలెక్టర్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దేవిక మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దేవిక, మనం చూస్తున్నాం ఇటు రోడ్డు మరమ్మతులు చేసేంత వరకు మేము అక్కడి నుంచి కదిలి వెళ్లేదే లేదు అంటూ కూడా ఇటు తాండూరు ప్రజలు రోడ్డుపై బైఠాయించి మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఏమైనా స్పందించారా? అసలు కలెక్టర్ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? మనం చూడొచ్చు, ఏదైతే నిన్న రోడ్డు బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుందో అక్కడ దాదాపుగా తాండూరుకి సంబంధించి 14 నుంచి 15 మంది చనిపోయిన ఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా గతంలో అనేక కోణంలో ఇక్కడ యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు కూడా ఉన్నాయంటూ కూడా అక్కడ బైఠాయించిన అధికారులు బైఠాయించిన జనాలు చెప్తున్నారని చెప్పొచ్చు. అదే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇప్పుడు వరకు కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా ఎంతో మందిని రోడ్డు తీసుకుంది, అంటే చంపేసింది, అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇప్పుడు వరకు కూడా చాలా మంది అధికారులకు మేము చెప్పాము. కానీ ఇక మేము అలసిపోయాము, నిన్న రోడ్డు ప్రమాద ఘటన ఇంకా ఎప్పుడు జరగకుండా ఉండాలి అంటే మేము ధర్నాకు దిగుతాం అంటూ కూడా అక్కడ ఏదైతే చౌరస్తా ఉందో ఆ చౌరస్తా దగ్గర అయితే వర్షంలోనే వాళ్ళు ధర్నాకి దిగారని చెప్పొచ్చు. ఆ ఉతావటినైతే పోలీసులు వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎంత చెప్తున్నా కూడా మాట కూడా వినకుండా వర్షంలోనే కూర్చొని ఇప్పుడు కలెక్టర్ రావాలి, కలెక్టర్ వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందే, ఎందుకంటే నిన్న పోయింది వాళ్ళ ప్రాణాలు కాదు మా ప్రాణాలు, మా ఇంట్లో వాళ్ళ ప్రాణాలు పోతేనే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుందేమో అంటూ కూడా వాళ్ళు అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఒకే ఇంట్లో నుంచి 3 ఆడపడుచులు చనిపోవటం, అదే విధంగా చిన్న పసికందు కూడా చనిపోవడం అనేది కూడా జీర్ణించుకునేది పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించి కూడా 10 ఏళ్ల క్రితమే శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా మరమ్మతులు కూడా చేయకుండా ఈ రోడ్డు మీద అదే పనిగా అధికారులు ఎన్నో ఏళ్లుగా వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడట్లేదు. మా పిల్లలకి స్కూల్కి వెళ్ళాలన్నా లేకపోతే అంబులెన్స్ రావాలన్నా సరే అత్యంత ప్రమాదకరంగా ఈ రోడ్డు మారింది, మా పాలిట శనిలా మారింది అంటూ కూడా అక్కడ ఉన్న బైఠాయించిన స్థానికులందరూ కూడా వాపోతున్నారని చెప్పొచ్చు. మాకు ఇప్పుడు కలెక్టర్ రావాలి, సమాధానం చెప్పాల్సిందే. ఒకవేళ కనుక ఇప్పుడు సమాధానం చెప్పకపోతే ఇదే విధంగా ఎప్పుడు వరకు అయితే కలెక్టర్ వస్తారో అప్పుడు వరకు మేము ఇక్కడే ఉండి నిరాహార దీక్ష చేస్తాము, మా రోడ్లు మాకు ఇప్పించండి అంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా తాండూరు చౌరస్తా దగ్గర ధర్నాకైతే దిగారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా పోలీసులు వాళ్ళకి ఎంత సర్ది చెప్తున్నా కూడా ఒకవైపు నుంచి ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరోవైపు నుంచి వర్షం పడుతున్నా కూడా అక్కడ స్థానికులు మాత్రం వినిపించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దేవిక.